నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే, పిల్లల్లో మొండితనాన్ని ఎలా పోగొట్టాలి అనేటువంటి టాపిక్. దాన్ని మనం యాస్ట్రాలజీ పరంగా ఏ రకంగా చూస్తే ఏ పిల్లలు మొండిగా తయారవుతారు, మొండిగా ఉన్న పిల్లలకి మనం ఏం చేస్తే వాళ్ళ మొండితనం తగ్గుతుంది అనేటువంటి విషయాల్ని ఈరోజు నేను మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. అసలు ఒక్కటి ఆలోచించండి. అసలు పిల్లలు మొండితనానికి గల కారణాలు ముఖ్యంగా మీరే, మీ తల్లిదండ్రులే. దేనికి అలా అంటే, మీరు చూడండి, ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని మీరు పిలిచి శ్రీకృష్ణుడెవరు, శ్రీరాముడెవరు అని అడగండి. ఎవరైనా కరెక్ట్‌గా చెప్తారా? ఎవ్వరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకని అంటే, అసలు మనం ఆ మెథడ్‌ని వదిలేసాం. అంటే మన సంస్కృతిని మనం వదిలేస్తున్నాం. ఆ సంస్కృతిని వదిలేసి ఈ వెస్టర్న్ కల్చర్ ఒకటి పట్టుకొని ఎళ్ళాడుతున్నాం. వెస్టర్న్ కల్చర్ మనం నేర్చుకోవద్దు అని చెప్పట్లే. కానీ మన సంస్కృతితో పాటు అది నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లల్ని తీసుకోండి. మీరు థార్ అంటే ఎవరో తెలుసు. శ్రీకృష్ణుడు అంటే ఎవరో తెలీదు. థార్ అంటే తెలుసు. శ్రీకృష్ణుడు అంటే తెలీదు. అలానే అవెంజర్స్ అంటే ఏంటో తెలుసు. శ్రీరాముడు ఎవరు అన్నది తెలీదు. అలానే ఏంటండి ఆ గేమ్స్ ఏంటి? ఆ ఇదేంటి? మనం కూడా వాళ్ళకి గేమ్స్ ఇచ్చి వదిలేయడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఆ గేమ్స్ చూడండి, ఎవరినో చంపితే డబ్బులొస్తాయి. అంటే వాడి మైండ్‌లో ఏం పడిపోతుంది? ఏదైనా డబ్బు కోసం ఏదైనా చెయ్యొచ్చు అనేటువంటి ఒక మెంటాలిటీ వాడికి తెలియకుండానే పెరిగిపోతుంది. తర్వాత ఆ పిల్లగాడు ఇంత ఉండడు. వాడికెంత నాలెడ్జ్ అంటే ఈ PS4 గేమ్స్ అని చెప్పేసి ఏంటేంటో గేమ్స్ పెట్టుకొని ఆ గేమ్స్‌లోనే మొత్తం వాళ్ళ జీవితం మొత్తం ఆ గేమ్స్‌లోనే మునిగిపోతున్నారు. అందుకని చెప్పి అది ఆడిచ్చే గేమ్స్ గానీ ఏదైనా సరే మొబైల్ యూసేజ్ ఉండాలి. నేను ఉండొద్దు అని చెప్పట్లే. ఏదైనా సరే ఒక లిమిట్ పెట్టండి. లేదు అంటే ఇంట్లో ఒక టార్గెట్ పెట్టండి. టార్గెట్ పెట్టి ఈ టార్గెట్ నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత నీకు ఫోన్ ఈ టైం నుండి ఈ టైం దాకా నేను ఇస్తాను అని చెప్పి వాళ్ళతోటి ఆ టార్గెట్ కంప్లీట్ చేపియండి. అలాగే ప్రతి పిల్లవాడికి కూడా ఏదో ఒక మంత్రం ప్రతిరోజు చదవటం అనేది నేర్పించండి. చాలామంది ఈరోజు తల్లిదండ్రులను చూడండి. తల్లిదండ్రులు తీసుకుంటే ఆ పిల్లగాడు గనక ఏదైనా థ్యాంక్స్ గానీ ఏదైనా చెప్పాడు అనగానే వెంటనే మనిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఏంటండి ఫ్రెండ్స్ లాగా ఉంటే మీ మాట వింటారా? ఫ్రెండ్స్ లాగా ఉండొద్దు. పైగా తల్లిదండ్రుల్లో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు కొంచెం ఒక మంచి పర్సన్ లాగా, ఒకళ్ళు కొంచెం ర్యాష్ అంటే కొంచెం కోప్పడుతూ ఎవరైనా కంట్రోల్ చేస్తే ఆ పిల్లలకి మొండితనం అన్నది ఉండదు. దేనికంటే వాళ్ళు మొండితనం చేసే టైంకి మీరు ఇదిగో మమ్మీ వస్తుంది, లేదంటే ఇదిగో డ్యాడీ వస్తున్నాడు అని చెప్పగానే వాళ్ళకి భయం అన్నది కలగాలి. కాబట్టి తల్లిదండ్రుల్లో ఒకళ్ళు మంచిగా, ఒకళ్ళు కొంచెం కోపంగా, మీకు ప్రేమ ఎంతైనా ఉండొచ్చు. కానీ ఆ కోపంగా అంటే చెప్పకపోతే వినకపోతే కొడతాడేమో, లేకపోతే తిడతాడేమో అన్న భయాన్ని వాళ్ళకి కలిగించండి. అప్పుడు వాళ్ళు తప్పు అన్నది చెయ్యరు. అలాగే ఇక మొండి ప్రవర్తన గురించి తెలుసుకోవాలి అనుకుంటే, రాసుల్లో లెక్కేస్తే ఎక్కువగా వృషభ రాశి వారు, మిథున రాశి వారు మరియు కుంభరాశి పిల్లలు చాలా మొండిగా ఉంటారు. అంటే అందరూ ఉంటారంటే అందరూ కాదండి. చాలా వరకు మాత్రం వృషభ రాశి, మిథున రాశి మరియు కుంభరాశి పిల్లలు చాలా మొండిగా ఉంటారు. తర్వాత జాతకంలో ఇంకొక కాంబినేషన్ కూడా ఉంటుందండి. అదేంటి అంటే శని రాహువుల కలయిక. శని రాహువుల కలయిక ఉన్న పిల్లలు కూడా మొండిగానే ఉంటారు. ఇంకా బాగా మొండిగా ఉండేది అంటే నిజం చెప్పాలి అంటే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు వీళ్ళని కంట్రోల్ చేయరు. వీళ్ళే తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తారు. ఆ కాంబినేషన్ ఏంటి అంటే కుజరాహువుల కలయిక. కుజరాహువుల కలయిక ఉన్నవాళ్ళు అనకూడదు గానీ వాళ్ళు చెప్పిన మాట మనం వినాల్సిందే తప్పితే మన మాట వాళ్ళు వినరు. మరి ఇవన్నీ ఎలా పోగొట్టాలి? సింపుల్ రెమెడీస్ ఏమున్నాయి ఏంటి అనంటే, నేను సింపుల్ రెమెడీస్ కూడా చెప్తాను. ఒకవేళ గనక మీ పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటే, మీరు వాస్తు ప్రకారం వాళ్ళని వాయువ్యం బెడ్‌రూమ్‌లో పడుకోవడానికి ట్రై చేయండి. వాయువ్యంలో పడుకోబెట్టాలి. అంటే వాయువ్యంలో గనక బెడ్‌రూమ్ ఉంటే, ఆ బెడ్‌రూమ్‌లో పడుకోమని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో నైరుతి వద్దండి. పిల్లలకి వాయువ్యం బెడ్‌రూమ్ అనేదే మంచిది. తర్వాత అది కాకుండా ఇంకా ఏం చేస్తే బావుంటుంది ఏంటంటే, చంద్రుడు ఎప్పుడైనా సరే మనకు కారకుడు. కాబట్టి వీలున్నంత వరకు మీరు పడమర మూల మీ ఇంట్లో పడమర అంటే పిల్లలు పడుకునే దగ్గర పడమర గోడకి ఏదైనా సరే చంద్రుడికి సంబంధించిన ఫోటో అంటే పౌర్ణమి చంద్రుడికి సంబంధించిన ఫోటో పెట్టడం ద్వారా కూడా వాళ్ళ మనసు కొంచెం శాంతపడుతుంది. తర్వాత అంత చిరాకు ప్రదర్శించరు. కాబట్టి ఈ చంద్రుడి ఫోటో పడమర పెట్టుకోవడం అనేది కూడా ఒక పద్ధతి. దాని తర్వాత మీరు ఈ శాండల్‌వుడ్ మనం గంధం తీస్తాం గదా! గంధం వీలున్నంత వరకు గంధం తిలకంగా పెట్టడానికి ట్రై చేయండి. ఏదన్నా కాసేపైనా రోజు మొత్తంలో కాసేపైనా సరే ఆ గంధాన్ని తిలకంగా మీరు ఇక్కడ తిలకంలాగా పెట్టుకుంటే
అది కూడా వాళ్ళలోని మొండితనాన్ని పోగొడుతుంది. దేనికి అంటే ఎప్పుడైతే ఈ గంధం సువాసన వస్తుందో అప్పుడు రాహువు గాని, శని గాని శాంతపడతారు. అలాగే చంద్రుడికి కూడా మీరు పెట్టుకున్నటువంటి ఫోటో ద్వారా శాంతపడటానికి అవకాశం ఉంటుంది. మరి మంత్రం లెక్కలోకొస్తే ఏ మంత్రాలు చదివితే మంచిదండి పిల్లల్లో మొండితనం పోతుంది అంటే ఇంకేం మంత్రం? గురు మంత్రం. మీకు అందరికీ తెలిసిన గురు మంత్రమే. ఏం మంత్రం అది అంటే నేను చెప్తానండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మంత్రాన్ని నేను పైన డిస్ప్లే కూడా చేస్తానండి. ఆ మంత్రం ఆల్రెడీ చాలా మందికి తెలిసిన మంత్రమే, ఇదేమి కొత్త మంత్రం కాదు. అలాగే కొంత చదువులో వెనుకబాటుతనం కూడా వాళ్ళని కొంత మొండితనానికి గురి చేస్తుంది. అంటే చుట్టుపక్కల పిల్లగాళ్ళందరికీ మార్క్స్ వచ్చాయని రాకపోతే కొంత ఫీల్ అయిపోయి ఆ మొండితనాన్ని ఎక్కడ ప్రదర్శించాలో అర్థం కాక ఇంట్లో తల్లిదండ్రుల మీద, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ మీద ప్రదర్శించడానికి ట్రై చేస్తారు. కాబట్టి వాళ్ళకి చదువులో కొంచెం ఒక అడుగు ముందుకెయ్యాలి అని అనుకుంటే మాత్రం చక్కగా సరస్వతి దేవి మంత్రం మీకు తెలిసిన మంత్రమే. సరస్వతి దేవి మంత్రం చదివించండి. దాంతో పాటుగా యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమః అనేటువంటి మంత్రం చదవటం ద్వారా వాళ్ళకి మెమరీ అనేది పెరుగుతుంది. అంటే బుధుడు కొంత యాక్టివేట్ అవుతాడు. సరస్వతి దేవికి మంత్రమే అండి ఇది కూడా. ఈ సరస్వతి దేవి మంత్రం ఎప్పుడైతే చదివారో వాళ్ళకి బుధుడు యాక్టివేట్ అయ్యి ఇంకొంచెం చదువులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చదువులో ముందుకెళ్ళినప్పుడు కూడా మొండితనం అన్నది తగ్గుతుంది. కాబట్టి నేను చెప్పిన పని చేయండి. ఏదైనా సరే ఈ పిచ్చి పిచ్చి గేమ్స్, క్రూరమైనటువంటి గేమ్స్‌ను ముందు బంద్ చేపియండి. ఈ క్రూరమైన గేమ్స్ వల్ల వాళ్ళకి మైండ్‌లో మనం తెలియకుండానే వాళ్ళకి క్రూరత్వాన్ని నేర్పిస్తున్నాము. ఈరోజు ఎవరైనా పిల్లల్ని లెక్కేసుకోండి, ఎవరైనా ముసలతను కింద పడితే ఈరోజు చూసి నవ్వుతున్నారే తప్పితే దానికి రియాక్ట్ అవ్వట్లేదు. అంటే పిల్లలకి ఎక్కడ, ఎప్పుడు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. ఇప్పుడు మీరు రియాక్ట్ అవుతున్నారు అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచిన విధానం బాగుంది. కానీ మీరు మీ పిల్లల్ని పెంచేటువంటి విధానం బాలేదు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. రూట్ కాజ్ ఏంటి అంటే మనము ఈ రామాయణ భాగవతాల గొప్పతనం తెలియచేయకపోవటము, మన సంస్కృతిని కంప్లీట్‌గా మనం మెల్లమెల్లగా వదిలిచ్చేస్తున్నాం. వదిలిచ్చేసి కంప్లీట్‌గా వెస్టర్న్ కల్చర్‌కి అలవాటు పడుతున్నాం. వాళ్ళు ఏవేవో వెబ్ సిరీస్‌లు, ఆ వెబ్ సిరీస్‌లు అన్నీ కూడా ఎలా ఉన్నాయి? అన్నీ హారర్ వెబ్ సిరీసెసే. అన్నీ హారర్ వెబ్ సిరీసే. ఆ హారర్ వెబ్ సిరీస్‌లో ఏముంటాయండి? క్రూరం తప్పితే ఏముండదు. అంటే వాళ్ళ మైండ్‌లో వాళ్ళకి తెలియకుండానే క్రూరత్వం అన్నది పెరిగిపోతుంది. దానివల్ల కూడా చాలామంది మొండిగా తయారవుతారు. కాబట్టి నేను చెప్పినట్టుగా వాళ్ళకి ప్రతిరోజు ఏదైనా సరే ఒక శ్లోకం గానీ, ఏదైనా వాళ్ళతోటి చదివిపిచ్చండి. చదివిపిచ్చి కంపల్సరీగా దేవుడికి దండం పెట్టుకొని బయటికెళ్ళాలి. లేదంటే స్నానం చేసి రాగానే దేవుడికి 5 మినిట్స్ దండం పెట్టుకున్న తర్వాతే ఏదైనా సరే అన్నట్టుగా మీరు అలవాటు చేస్తే మెల్లమెల్లగా వాళ్ళకి ఆ కోపం అన్నది తగ్గిపోయి చక్కగా మీరు చెప్పినటువంటి మాట వినటానికి అవకాశం ఉందండి. నమస్కారం.